ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ మా ఊరు గంటకు చేసిందంటే ఏమీ లేదు. వస్తారు ఏదో చేస్తారని చెప్తారు కానీ ఇప్పటివరకు చేసిందంటే మాకు తెలిసి ఏమీ లేదు. పిఎస్ఆర్ పసుపులేటి సుధాకర్ అధికారాలు లేకపోయినా కూడా మా ఊరు గంట చాలా చేస్తున్నారు. ఎవరైనా అంటే ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తున్నారు అంటున్నారు కదా. సో అధికారంలో లేనప్పటికీ ఎన్నో కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టి నియోజకవర్గానికి జనాలకు ఉపయోగపడాలి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? అది మాటికి 100% నిజమే. అది చాలా మందికి ఎవరికి ఆపతున్నా కూడా ముందడుగులో ఉంటారు పసుపులేటి సుధాకర్. మరి అయితే మరి ఆయనకి కనీసం ఇంతవరకు గుర్తు కూడా లేదు. సో ఎలా ఎలక్షన్స్లో నిలబడతారు, సో అసలు అధికారంలోకి వస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేగా అవుతారా అంటున్నారు. సో మరి నువ్వేమో పసుపులేటి సుధాకర్ గారు అంటున్నావు. అవును, మారుతారండి. జనాలు మారితే వాళ్ళ ఓట్లు ఎప్పుడో నుంచి ప్రతాప్ నాకు వైసీపీ తెలుసు, నాకు టీడీపీ తెలుసు అనుకుంటున్నారు. మనకు మంచి జరుగుతుందో వాళ్ళు అనుకోవాలి. మా సిటీ మా కావలి ఎమ్మెల్యేలో ఎవరు మంచి చేసిందని ఇప్పటివరకు లేదు. మనకు జనాలు మార్పు రావాలి ముందు. ఓకే, సుధాకర్ గారే రావాలంటున్నారు కదా. సో ఎందుకని వస్తే ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? సుధాకర్ రావు వస్తే మంచిగా కావలి అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నాను. సుధాకర్ గారు వస్తే కొంచెం కావలి అభివృద్ధి జరుగుద్ది, మా ఊరు కూడా జరుగుద్ది. ఇప్పటి వరకు మేము తుమ్మలపేట రోడ్ నుంచి ఇటు వెళ్ళలేకపోతున్నాం కావలికి. దాన్ని అడిగితే ఎమ్మెల్యే గారు ఇప్పటికి సమాధానం లేదు. 2 times గెలిచారు కదా 10 years. అంటే ఫస్ట్ 5 years చూశారు కదా, ఆ తర్వాత కూడా మరి ఎలా గెలిపించారంటే ఏం చెప్తారు? మరి ఇంకెలా గెలిపించారంటే దానికి మనం ఏం చెప్తాం, ప్రజలు నిర్ణయించింది. ఓకే, అంటే ఈ 10 yearsలో ఒకవేళ 5 yearsలో ఏం చేయకపోయినా నెక్స్ట్ చేస్తారు కదా. అంటే 5 years చేయకపోతే నెక్స్ట్ టైం ఓడిపోతారు కదా. 2 times గెలిచారు. సో అంటే ఏమీ చేయకుండా గెలవరు కదా. గెలవరు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒకసారి అని జగన్ గారు అడిగినందుకు చేసినట్టుంటారు. మనకైతే తెలియదు. ఓకే, ఇక్కడైతే పసుపులేటి సుధాకర్ గారు రావాలనుకుంటున్నారు. పసుపులేటి సుధాకర్. ఓకే, ఎట్లుంది బ్రదర్, టీడీపీ ఎలా ఉంది ఇక్కడ? టీడీపీ ఉన్నాయి, పసుపులేటి సుధాకర్ ఉంది, వైసీపీ కూడా ఉన్నారు. ఓట్లు చీలే అవకాశం ఉంటుంది, చూడాలి. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు జగన్ గారు రూలింగ్ ఎట్లుంది? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు రూలింగ్ అంటే పర్వాలే. ఆయన కాడికి ఆయన మంచి అనుకుంటున్నారు, జనాల్లో మాత్రం వ్యతిరేక కనిపిస్తుంది. వస్తున్నాయి బ్రదర్ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇక్కడ మీకు వాలంటరీ వ్యవస్థ, అమ్మఒడి, అట్లానే ఇప్పుడు నాడు నేడు ఇవన్నీ విద్య వస్తుంది. అది మాత్రం వస్తుంది, వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. సో మరి ఏ విధంగా మీకు ఇక్కడ ఎమ్మెల్యే చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకని అంటే సంక్షేమ పథకాలు పరంగానే లేకుంటే అభివృద్ధి లేకుండా ఉండటం వల్ల? అభివృద్ధి లేకుండా ఉండడం. అభివృద్ధి వలన ఏం చెప్తారు బ్రదర్ మీ నియోజకవర్గ వాసులకి? నెక్స్ట్ అభివృద్ధి కావాలంటే పిఎస్ఆర్ రావాలి. అది మనం ఎట్టే ఉండాలి అనుకుంటే జనాలు ఇష్టం.